హాయ్ అండ్ హలో ఎవ్రీవన్. దిస్ ఈజ్ మహేష్. ఈరోజు నేను ఎన్టీపీసీ మరియు గ్రూప్ డీకి సంబంధించి బెస్ట్ బుక్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. వీటన్నిటి గురించి కూడా చాలా క్లియర్‌గా నేను చెప్పడం జరుగుతుంది. ఏ బుక్స్ చదవాలి, ఎంతవరకు చదవాలి అనే విషయాన్ని నేను చాలా క్లియర్‌గా చెప్తాను. అండ్ సెకండ్ వన్ నాకు స్కోరింగ్ టాపిక్స్ అడుగుతున్నారనమాట. అంటే ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్పాననుకోండి, దాని నుంచి 2 మార్కులు వస్తాయి అని చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. దానివల్ల మనకొక డ్రాబ్యాక్ అయితే ఉండడం జరిగింది. రీసెంట్‌గా మనకి డిపార్ట్‌మెంటల్ ఎగ్జామ్‌లోనే ఆ డ్రాబ్యాక్ అనేది కనబడుతుంది. ఆ డ్రాబ్యాక్ గురించి నేను చాలా క్లియర్‌గా చూపించడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే మీరు స్కోరింగ్ టాపిక్స్‌గా తీసుకున్నప్పుడు సెట్ ఆఫ్ టాపిక్స్ తీసుకోండి గానీ, ఇండివిడ్యువల్‌గా తీసుకోకండి. దానివల్ల మీరు మార్క్స్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నేను దీని గురించి చాలా క్లియర్‌గా చెప్తాను. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతున్నారు. ఈ కరెంట్ అఫైర్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది జీఏలో. అండ్ జనరల్ అవేర్‌నెస్‌లో వెరీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే చాలా క్లియర్‌గా కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ జీకే గురించి కూడా నేను చాలా క్లియర్‌గా చెప్తాను. అండ్ మన సబ్జెక్ట్ మ్యాథ్స్ గురించి కూడా నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. రీజనింగ్‌కి సంబంధించి బెస్ట్ బుక్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. రీజనింగ్‌కి సంబంధించి తెలుగు బుక్ అడుగుతున్నారు. నేను చాలా క్లియర్‌గా చెప్తాను చూడండి. రీజనింగ్‌లో బెస్ట్ తెలుగు బుక్ గురించి చెప్తాను. అండ్ అదే విధంగా రీజనింగ్‌లో ఆ బుక్‌లో మనం ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి, ఇప్పుడున్న టైంలో ఆ బుక్‌ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని కూడా చెప్తాను. అండ్ బెస్ట్ బుక్ ఫర్ జీఎస్ ఆ బుక్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. అండ్ బేసికల్‌గా నేనంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్‌గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కరెంట్ అఫైర్స్ గురించి మెయిన్ టాపిక్స్ అన్నీ నేను రాయడం జరిగింది. అండ్ ఆ తర్వాత జీకే నుంచి, అండ్ ఆ తర్వాత ఫిజిక్స్ నుంచి, అండ్ ఆ తర్వాత బయాలజీ నుంచి, అండ్ కెమిస్ట్రీ నుంచి, అండ్ సో మ్యాథ్స్ నుంచి ఓవరాల్‌గా మ్యాథ్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ అడిగారు ఆ బుక్ గురించి కూడా చెప్తాను. ఇక్కడ టాపిక్స్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది కూడా చెప్తాను. గ్రూప్ డీలో కావచ్చు, ఎన్టీపీసీలో కావచ్చు మనకేముంటదంటే జనరల్ అవేర్‌నెస్ ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత చూసుకోండి మ్యాథ్స్ ఉంటది. ఆ తర్వాత చూసుకోండి రీజనింగ్ ఉంటది. సో, ఈ 3 సబ్జెక్టులుంటాయి మనకి బేసికల్‌గా మనం మాట్లాడితే. అండ్ మళ్ళీ ఈ జనరల్ అవేర్‌నెస్ అనేది కరెంట్ అఫైర్స్‌గా, అండ్ జీఎస్‌గా, అండ్ సోషల్‌గా ఇవన్నిటిగా గూడా విడిపోవడం జరుగుతుంది. సో, చూసుకోండి ఇక్కడొచ్చేసరికి మనకి ఈ జీఏలో మేజర్ టాపిక్ ఏదైనా ఉంది అంటే కరెంట్ అఫైర్స్ అని జెప్పేసి గూడా చెప్పొచ్చు. అండ్ ఫిజిక్స్, బయాలజీ గూడా ఉంది. బట్ కరెంట్ అఫైర్స్ అయితే వెరీ, వెరీ ఇంపార్టెంట్ అని జెప్పేసి చెప్పుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ అనేది మనకి దాదాపు 10 మార్కుల వరకు గూడా ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్‌ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని నేను ఫస్ట్ డిస్కస్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే మనం కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం చూడండి. ఫస్ట్ నేను మేజర్‌గా కరెంట్ అఫైర్స్ అండ్ కొంతవరకు జీకే కూడా ఉంటది దీంట్లో. నేను చాలా క్లియర్‌గా చెప్తాను చూడండి. మనకెప్పుడైనా చూసుకోండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి అడుగుతాడనమాట కొన్ని సందర్భాల్లో. ఏ విధంగా అడుగుతాడు అనే విషయాన్ని నేను చాలా క్లియర్‌గా చెప్తాను చూడండి. సో చూడండి ఈ అవార్డ్స్ అనే టాపిక్ బేసికల్లీ జీకేకి సంబంధించిన టాపిక్ అనమాట. అండ్ ఆ తర్వాత చూసుకోండి గేమ్స్ అనే టాపిక్ కూడా మనకి జీకేకి సంబంధించిన టాపిక్స్. బట్ ఇవి కరెంట్ అఫైర్స్‌లో ఎక్కువగా అడుగుతున్నాడు. కరెంట్ అఫైర్స్‌లో ఎక్కువగా ఏ విధంగా అడుగుతాడు అంటే, ఇక్కడ చూసుకోండి 2020లో జరిగిన అవార్డ్స్ గురించి అడుగుతాడు. నేషనల్ అవార్డ్ కావచ్చు అది ఆస్కార్ అవార్డ్ గావచ్చు, ఫిల్మ్‌ఫేర్ గావచ్చు. సో, చూడండి అవార్డ్స్‌కి సంబంధించి 2020లో జరిగిన అవార్డ్స్ అన్నీ గూడా మేజర్‌గా మీరు చూసుకోండి. అవార్డ్స్ నుంచి ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి, సో, ఈ అవార్డ్స్ అన్నీ గూడా చూసుకోండి. ఈ అవార్డ్స్ అన్నీ ఎప్పటియి చూస్తారు అంటే 2020లో జరిగిన అవార్డ్స్ గురించి అన్నిటి గురించి మీరు చూడండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. కరెంట్ అఫైర్స్ అనేది 1 ఇయర్‌కి సంబంధించి చదవండి. ఈ కరెంట్ అఫైర్స్ అనేది బేసికల్‌గా ఏమేమి చదువుతారు అంటే, ఈ కరెంట్ అఫైర్స్‌లో నేషనల్ కరెంట్ అఫైర్స్ చదవండి. అండ్ ఆ తర్వాత ఇంటర్నేషనల్ చదవండి. స్టేట్ లెవెల్ మనకవసరం లేదు. సో, చూసుకోండి నేను చాలా క్లియర్‌గా చెప్తాను. జాతీయం, అంతర్జాతీయం మాత్రమే చదవండి. ఇది స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కాదు. సో, చూసుకోండి వెరీ, వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ చూసుకోండి మనకి అవార్డ్స్‌కి సంబంధించి ఫస్ట్ చెప్పాను కాబట్టి ఈ అవార్డ్స్ అనేది 2020లో జరిగిన అవార్డ్స్ గురించి అంతా కూడా మీరు కంప్లీట్‌గా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి పథకాలు, స్కీమ్స్ అని చెప్పేసి అంటుంటాం. 2020లో ప్రవేశపెట్టిన పథకాలన్నిటి కూడా చూడండి. ఐదర్ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఎన్నికల తర్వాత సో, మనకి ఎన్నికల తర్వాత 1 ఇయర్ అయిపోతుంది కాబట్టి, సో, చూడండి 1 ఇయర్ అయిపోయింది కాబట్టి, 1 ఇయర్‌లో మనకి ఎటువంటి పథకాలైతే తీసుకొచ్చారో, అంతకు ముందు ఉన్న పథకాలన్నీ గూడా ఇంపార్టెంట్ పథకాలన్నీ గూడా మీరు చూసుకోండి. ఆ తర్వాత చూడండి 2020లో ఎటువంటి సమ్మిట్స్ అయితే జరిగాయో, వాటన్నిటి గురించి గూడా చాలా క్లియర్‌గా చదవండి. 2020లో జరిగిన సమావేశాల గురించి చాలా క్లియర్‌గా మీరందరూ పర్ఫెక్ట్ అవ్వండి. ఇక్కడ నుంచి గూడా మార్కులనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి గేమ్స్ గురించి గూడా చూడండి. గేమ్స్ అంటే ఇక్కడ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఐపీఎల్ అనేది ఈ మధ్యే జరిగింది కాబట్టి, అది మనకి కరెంట్ ఐపీఎల్ రావడం జరుగుతుంది కాబట్టి, ఇక్కడ చూసుకోండి ఐపీఎల్‌కి సంబంధించి మీరు చూసుకోండి. అండ్ ఈ మధ్య జరిగిన
అన్ని గేమ్స్ గురించి కూడా చూడండి. ఎగ్జాంపుల్‌గా నేను ఐపీఎల్ చెప్పాననమాట. 2020లోని ఐపీఎల్‌లో ఎవరు విన్ అయ్యారు ఫస్ట్, ఆ తర్వాత చూసుకోండి ముంబై. ఈ విధంగా ప్రతిది దాంట్లో బెస్ట్ ప్లేయర్ ఎవరు, ఇవన్నీ కూడా చూసుకోవాలనమాట. అండ్ ఇంకా 2020లో జరిగిన గేమ్స్ అన్నిటిని కూడా మీరు చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, హూ ఈజ్ హూ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. హూ ఈజ్ హూ నుంచి ఖచ్చితంగా ఒక మార్క్ అయితే రావడం జరుగుతుంది. సో 2020కి సంబంధించిన హూ ఈజ్ హూ గవర్నర్ కావచ్చు, ఇప్పుడున్న గవర్నర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా చూడండి. కరెంట్ అంటేనే ఇప్పుడు జరుగుతున్నవి కాబట్టి ఇప్పుడు జరుగుతున్నవి మాత్రమే చూసుకోండి. సో చూడండి, ఇక్కడ గవర్నర్ అంటే చూసుకోండి పాలిటీకి సంబంధించి కూడా మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో పాలిటీని కరెంట్గా అడుగుతున్నాడనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ 2000లో జరిగిన అన్ని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రతిదీ చాలా క్లియర్‌గా చూడండి. 2019లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా చూసుకోండి. ఏదైనా ఇంపార్టెంట్‌గా ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ వచ్చేసరికి అది 2019 అయినా ఓకే. ఏదైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనిపించింది అనుకోండి, అది 2019 అయినా సరే నోట్ చేసి పెట్టుకోండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి కదా! వాటి గురించి బిట్స్ వచ్చే అవకాశం ఉంటది. ఎందుకోసమంటే అది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. అది 2019 అయినా ఓకే, 20 అయినా ఓకే. అది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అది అడుగుతాడనమాట. ఇంపార్టెంట్ అన్నీ కూడా చూసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ 2020లో ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చూడాలి. ఆ కరెంట్ అఫైర్స్‌లో ఈ టాపిక్స్‌ని మీరు మేజర్‌గా అయితే అడుగుతున్నారు కాబట్టి వీటిని చూడండి. నెక్స్ట్ ఎలక్షన్ గురించి కూడా చూడాలి. ఎందుకు ఎలక్షన్ గురించి అంటే రీసెంట్‌గా అమెరికాలో మనకి ఎలక్షన్స్ అయితే జరగడం జరిగింది. ఇంటర్నేషనల్ గురించి అడుగుతాడు కాబట్టి ఇది కూడా మనకు అడగొచ్చనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది కూడా. సో చూడండి, ఎలక్షన్స్ గురించి కూడా బిట్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మన దగ్గర కూడా ఎలక్షన్స్ జరిగాయి. వాటన్నిటి గురించి కూడా చూడండి. అండ్ చీఫ్ మినిస్టర్ గురించి కూడా ఒక బిట్ అడుగుతాడు. అండ్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, మినిస్టర్స్ గురించి కావచ్చు, లేదంటే గవర్నర్ గురించి కావచ్చు, లేదంటే స్టేట్ మినిస్టర్స్ అడగడు. సెంట్రల్ మినిస్టర్ అందరూ కూడా ఒకసారి చూసుకోండి, ఎందుకన్నా మంచిది. అండ్ క్యాపిటల్ సిటీస్ కూడా చూసుకోండి. అది జీకేకి సంబంధించిన టాపిక్. కరెంట్ అఫైర్స్‌లో రాదు. ఎందుకోసం అంటే క్యాపిటల్ సిటీ అనేది దేనికి అదే ఉంటది, చేంజ్ అవ్వదు. నెక్స్ట్ చూడండి, కరోనా వైరస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా మంచి బిట్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో చూసుకోండి, ఇవైతే 2020లో నాకు మేజర్‌గా కనబడ్డ ఇష్యూస్ అనమాట. కాబట్టి వీటన్నిటి గురించి నేను ఇక్కడ రాశాను. ఎందుకు రాశాను అంటే 2020లో నాకు మేజర్‌గా కనబడ్డ ఇష్యూస్ అన్నీ కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఇష్యూస్ అన్నీ కూడా కాబట్టి మీరు ఇవన్నీ చూసుకోండి. సో చూసుకోండి. అండ్ అదే విధంగా వీటికి సంబంధించి మీరేం ప్రిపేర్ అవుతారు అంటే, సో చూడండి, కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి మనకి షైన్ ఇండియా మ్యాగజైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది చూడండి. ఎందుకోసం అంటే కరెంట్ అఫైర్స్ నుంచి 10 మార్కులు వస్తున్నప్పుడు దాదాపు కొంచెం ఎక్కువ కష్టపడండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి బిట్ వస్తదో తెలీదు కాబట్టి. సో ఎట్ ది సేమ్ టైమ్ 10లో 8 అయినా సాధించినట్లయితే మ్యాథ్స్‌లో మీరు చాలా సింపుల్‌గా స్కోర్ చేయొచ్చు. రీజనింగ్‌లో కూడా స్కోర్ చేయొచ్చు. ఇక్కడే మీరు మార్కులు అనేది లాస్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మంచి మార్కులు రావాలంటే కొంచెం ఎక్కువగా కష్టపడండి. సో రివిజన్ అనేది ఎక్కువగా చేయండి అని చెప్పేసి చెప్తున్నాను. నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది కరెంట్ అఫైర్స్ గురించి. మేజర్‌గా ఇవి చూసుకోండి. ఇవి చూసిన తర్వాత మీకు ఏమైనా టైం ఉంటే మిగతావి కూడా చూడండి. ఎందుకోసం అంటే ఇవి రిపీటెడ్‌గా ఇవే అడుగుతాడు. ఒకసారి పేపర్స్ చూడండి. రీసెంట్‌గా అడిగిన డిపార్ట్మెంటల్ ఎగ్జామ్‌లో కూడా ఇవే నాకు కనబడ్డాయి కాబట్టి నేను ఇదే చెప్తున్నాను. దాదాపు 10 మార్కుల వరకు కూడా కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతారు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటితో పాటు ఏమైనా నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా కనిపిస్తే వాటి గురించి కూడా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని చాలా జాగ్రత్తగా షార్ట్ అండ్ స్వీట్‌గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. టైం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి. సో చూడండి, కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి మేజర్ ఇవన్నమాట. ఈ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి షైన్ ఇండియా మ్యాగజైన్ అయితే ప్రిపేర్ అవ్వండి. లేదంటే మీకేదైనా ఇంకా బెటర్‌గా అనిపించినా మీరు ఒకవేళ డైలీ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా ఓకే. కాబట్టి చూసుకోండి, ఈ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి మీరేం ప్రిపేర్ అవుతారో తెలీదు కానీ ఇక్కడున్న టాపిక్స్ అన్నీ మీరు ఏ విధంగా సేకరించైనా సరే చాలా సింపుల్‌గా ఇవన్నీ ఫస్ట్ చదవండి. వేరే మీకు టైం ఉంటే చదవచ్చు కాబట్టి ఇవైతే ఫస్ట్ చదవండి. ఎందుకోసం అంటే మనకి టైం అనేది చాలా చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 100% యూజ్ అవుతాయి కూడా. అండ్ నెక్స్ట్ చూద్దాం చూడండి. ఈ కరెంట్ అఫైర్స్ తర్వాత జీకేకి సంబంధించి కొన్ని టాపిక్స్ దీంట్లో చెప్పాను. అండ్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి కాబట్టి సో ఆ కొన్ని టాపిక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం చూడండి. జీకేకి సంబంధించిన టాపిక్స్ ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. జీకేకి సంబంధించి చాలా తక్కువ మార్కులే అడుగుతున్నాడు. అయినప్పటికీ మీరైతే వదిలిపెట్టకండి. ఇక్కడ మెయిన్ టాపిక్సే నేను రాయడం జరిగిందనమాట. సో చూడండి, జీకేకి సంబంధించి ఫస్ట్ క్రీడలు అని చెప్పేసి రాయడం జరిగింది. ఈ క్రీడలకి సంబంధించి ఒక బిట్ అడుగుతున్నాడు ఎక్కువగా మనకి. కాబట్టి వీటి గురించి చూడండి. ఫుట్‌బాల్ కావచ్చు, హాకీ కావచ్చు, దాంట్లో ఎందరు ప్లేయర్స్ ఉంటారు. భారతదేశం యొక్క కళలు, సంస్కృతి గురించి కూడా అడుగుతూ ఉంటాడు ఎక్కువగా మనకి. ప్రముఖ కట్టడాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా ఒక బిట్ వచ్చే ఆస్కారం అయితే డెఫినెట్‌గా ఉంటది కాబట్టి జీకేలో ఈ పాయింట్ చూసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి జీకే కూడా అడుగుతాడు. అట్ ది సేమ్ టైమ్ కరెంట్ అఫైర్స్ మీద కూడా అడుగుతాడు కాబట్టి బాగా చూసుకోండి. అండ్ ఐక్యరాజ్య సమితి గురించి అండ్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థల గురించి, ఆర్గనైజేషన్ గురించి కూడా అడుగుతారు కాబట్టి వీటి గురించి కూడా మీరు చూసుకోండి. అండ్ దేశాలు, పార్లమెంట్స్ గురించి కూడా మీరు చూసుకోండి. అది ఆటలు, క్రీడలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టార్ మార్క్ ఇస్తున్నాను.
ఆ తర్వాత చూసుకోండి ప్రముఖ కట్టడాలకు కూడా స్టార్ మార్క్ ఇస్తున్నాను. ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది కూడా చాలా క్లియర్‌గా నేను చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి యూఎన్ వేవ్‌కి సంబంధించింది కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే. దేశాలు పార్లమెంట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లోనే క్యాపిటల్ సిటీస్ కూడా అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దేశాలు, పార్లమెంట్స్ ఆ తర్వాత స్టేట్స్ క్యాపిటల్ సిటీస్ అయితే అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. మన స్టేట్స్ అన్ని మనకి దానికి సంబంధించిన క్యాపిటల్ సిటీస్ కూడా అడుగుతూ ఉంటాడు. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూడండి నేషనల్ పార్క్ అప్పుడప్పుడు అడుగుతున్నారు. రెవల్యూషన్స్ గురించి తక్కువగా అడుగుతున్నాడు అనమాట. సో చూసుకోండి ఇవి మేజర్ టాపిక్స్ అనమాట. ఈ నేషనల్ పార్క్ అనేది మనకి మళ్ళీ జాగ్రఫీలో రావడం జరుగుతుంది. జాగ్రఫీ అనేది చాలా పెద్ద సముద్రం లాంటిది. కాబట్టి నేను దాన్ని పక్కన పెట్టాను. మీ ఇష్టం ఉంటే మీరు చదవండి. సో చూడండి ఇవి జీకేకి సంబంధించిన మేజర్ టాపిక్స్. దాంట్లో కూడా నేను పాయింట్ అవుట్ చేసి మరి ఇవ్వడం జరిగిందనమాట. ఈ జీకేకి సంబంధించి మరి ఏ బుక్ చదవాలి? సో చూసుకోండి నేను చెప్తాను. చాలా క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది చూడండి. జీకేకి కావచ్చు అండ్ అదేవిధంగా ఫిజిక్స్‌కి కావచ్చు అండ్ అదేవిధంగా బయాలజీకి కావచ్చు అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ కావచ్చు అండ్ అదేవిధంగా ఇంకా ఏమున్నాయి సబ్జెక్ట్ అంటే సో బేసికల్గా ఈ 4 సబ్జెక్ట్ అండ్ అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్‌కి కావచ్చు. ఈ 4, 5 సబ్జెక్ట్స్‌కి మీరన్నిటికి ఏం ప్రిపేర్ అవుతారు అంటే సో చాలా క్లియర్‌గా నేను చెప్తున్నాను చూడండి. హైటెక్ విజయరహస్యం అనేది ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే దాంట్లో ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అవన్నీ కూడా చూసుకోండి. హైటెక్ విజయరహస్యం అనేది ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ నుంచే బిట్స్ అడుగుతాడు. ఎందుకు హైటెక్ విజయరహస్యం అని చెప్పేసి అంటున్నాను అంటే తెలుగు వాళ్ళ కోసం ఇది. విజయ రహస్యం. సో చూసుకోండి చాలా క్లియర్‌గా చెప్తున్నాను. తెలుగు వాళ్ళైతే హైటెక్ విజయ రహస్యం చదవండి. సో ఈ అన్ని టాపిక్స్‌కి కూడా హైటెక్ విజయ రహస్యం మాత్రమే చూడండి. జీకే కావచ్చు, ఫిజిక్స్‌కి కావచ్చు, బయాలజీకి కావచ్చు, కెమిస్ట్రీకి కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్‌కి కావచ్చు. ఇవన్నిటికి కూడా మీరు హైటెక్ విజయ రహస్యం మాత్రమే చూడండి. ఎందుకంటే దీంట్లో మేజర్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. మీకు ఎంతైతే అవసరమో అవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్ ఎగ్జామ్స్‌లో జరిగిన ప్రతి బిట్‌ని అక్కడ పొందుపరిచారు కాబట్టి సో ఒకవేళ 2019-20కి సంబంధించింది దొరికితే ఇంకా మంచిది. సో చూడండి హైటెక్ విజయరహస్యానికి సంబంధించిన అప్డేటెడ్ వర్షన్ బుక్ తీసుకోండి. అది మార్కెట్‌లో అవైలబుల్‌గానే ఉంది. ఆ బుక్ తీసుకున్నారనుకో ఆ బుక్ వల్ల యూజ్ ఏంది అంటే దాంట్లో 2019లో జరిగిన అన్ని ఎగ్జామ్స్‌లో జరిగిన ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో అక్కడ టాపిక్ తర్వాత ఇంతకుముందు ఎగ్జామ్స్‌లో వచ్చిన బిట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ హైటెక్ విజయ రహస్యమే నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకున్న టైం అనేది చాలా తక్కువ. సో ఈ తక్కువ టైంలో మీరు మొత్తం కంప్లీట్ చేయాలి అంటే ఈ బుక్ మినహా వేరే బుక్ చదివితే మీకైతే కంప్లీట్ అవ్వదు. ఈ బుక్‌లో నేను చెప్పిన టాపిక్స్ అన్నీ ఉన్నాయా అనే డౌట్ మీకు రావచ్చు. నేను చాలా క్లియర్‌గా చూపించడం జరుగుతుంది చూడండి. ఈ బుక్‌లో ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు లేవు అనేది. సో చూడండి ఒక్కసారి అయితే మనం హైటెక్ విజయ రహస్యానికి వెళ్ళిపోదాం. సో చూడండి ఇది హైటెక్ విజయ రహస్యానికి సంబంధించిన బుక్ అనమాట. దీంట్లో ఫస్ట్ జీకే ఉంది. కరెంట్ అఫైర్స్ అయితే ఉండవు. సో జీకేకి సంబంధించి చూడండి చాలా టాపిక్స్ అయితే దీంట్లో ఉండడం జరిగింది. సో నేనేవైతే టాపిక్స్ చెప్పానో ముందు అవి కంప్లీట్ చేయండి. అవార్డులు అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత చూడండి ఐక్యరాజ్య సమితి గురించి చదవండి. ఇతర అంతర్జాతీయ సంస్థల గురించి చదవండి. పర్యావరణం గురించి చదవండి. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి దేశాలు, జాతీయ కొత్త పేర్లు, వ్యక్తులు, మారుపేర్లు, నినాదాలు, దేశం, వ్యాప్తులు, మొదటి వ్యక్తులు, ఎత్తైనవి ఇవి ఒకటి చూసుకోండి. ఆ తర్వాత గ్రంథాలు, రచయితలు, బుక్స్ అండ్ ఆథర్స్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్‌లో చూసుకోండి. ఆ పాయింట్ నేను మిస్ అయినట్టున్నాను. ఆ తర్వాత దేశాలు, పార్లమెంట్లు చూసుకోండి. ఆ తర్వాత చూసుకోండి ఇవైతే మేజర్ పాయింట్స్ అనమాట. నెక్స్ట్ ఆపరేషన్స్ చూడండి అండ్ కమిటీలు, కమిషన్లు కూడా టైం ఉంటే చూసుకోండి. సో ఈ పాయింట్స్ చూస్తే సరిపోద్దనమాట. ఎక్కువగా కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు జీకేకి సంబంధించి. సో చూడండి నేను అక్కడ ఏమైతే రాశానో అవన్నీ కూడా ఇక్కడ మీకైతే ఉండడం జరిగిందనమాట. నేను చాలా క్లియర్‌గా చూడండి. అందుకే ఇది సజెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మెయిన్ అన్నీ చూడండి. ఇక్కడ రెవల్యూషన్ నేను రాయడం జరిగింది. ఇక్కడ రెవల్యూషన్ కూడా ఉంది. ఆ తర్వాత చూసుకోండి రక్షణ దళాల గురించి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. సో చూడండి జీకేకి సంబంధించి మీరు ఏదైనా బుక్ చూడాలి అనుకుంటే షార్ట్ అండ్ స్వీట్‌గా ఆ బుక్ ఉండాలి అనుకుంటే హైటెక్ విజయ రహస్యం అనేది చూడండి. దాంట్లో అన్ని టాపిక్స్ కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు. మేజర్ టాపిక్స్ అన్ని కూడా మీరు కంప్లీట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూద్దాం చూడండి. ఫిజిక్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను చూడండి. ఫిజిక్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిజిక్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రాస్తున్నాను చూడండి. బయో సైన్స్ నుంచి కావచ్చు అండ్ అదేవిధంగా ఫిజిక్స్ నుంచి కావచ్చు మంచి మార్కులే మీకు రావడం జరుగుతుందనమాట. సో చూడండి ఈ రెండిటి నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి. కెమిస్ట్రీ నుంచి చాలా తక్కువ మార్కులు మనకి రావడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ ఫిజిక్స్ ఉంది. ఆ తర్వాత చూసుకోండి బయో సైన్స్ ఉంది. ఆ తర్వాత చూసుకోండి కెమిస్ట్రీ ఉంది.
సో, ఇక్కడ చూసుకోండి ఈ ఫిజిక్స్ నుంచి కొన్ని బిట్స్ అనేవి మోడరేట్ లెవెల్‌లో అడుగుతాడు. కొన్ని ఈజీగా అడుగుతాడు. ఆ తర్వాత చూడండి బయో సైన్స్ నుంచి కొన్ని మోడరేట్ లెవెల్‌లో అడుగుతాడు. కొన్ని ఈజీగా అడుగుతాడు. ఫిజిక్స్ నుంచి కొంచెం న్యూమరికల్ కూడా అడగొచ్చనమాట. 1, 2 న్యూమరికల్స్ కూడా అడగొచ్చు. నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి మాత్రం ఈజీ మాత్రమే అడుగుతాడు. మోడరేట్ లెవెల్ అడగడు. కెమిస్ట్రీ నుంచి చాలా సింపుల్ క్వెషన్స్ అయితే వస్తాయి కాబట్టి కెమిస్ట్రీని వదిలిపెట్టకండి. మీకు 2 మార్కులొచ్చినా, 3 మార్కులొచ్చినా, 1 మార్క్ వచ్చినా కూడా కెమిస్ట్రీ నుంచి ఈజీగానే అడుగుతాడు కాబట్టి కెమిస్ట్రీని వదిలేయకండి. నేను చెప్తున్నాను కెమిస్ట్రీలో మెయిన్ పాయింట్స్ అన్ని మీరు చూసుకోండి. నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. కెమిస్ట్రీ గురించి మనకి ఈజీగానే అడుగుతాడు. నెక్స్ట్ చూడండి ఈ ఫిజిక్స్. ఈ ఫిజిక్స్ అనేది బేసికల్‌గా 2 పార్ట్‌లుగా ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసరికి ఏందంటే మోషన్ గురించి ఒక టాపిక్ ఉంటదనమాట. ఈ మోషన్ అనే టాపిక్‌కి రిలేటెడ్‌గా ఉండి మిగతా 4 టాపిక్‌లుంటాయి. ఆ తర్వాత చూసుకోండి రెండో భాగం ఏంది అంటే వేవ్స్ తరంగాలు అని చెప్పేసి అంటుంటాం. ఈ తరంగాలకి సంబంధించి మిగతా 4 టాపిక్స్ ఉంటాయి. ఈ ఫిజిక్స్‌లో ఉండే 8 టాపిక్స్ మేజర్ టాపిక్స్ అనమాట. ఆ టాపిక్స్ అన్నిటి గురించి కూడా నేను ఇక్కడ చాలా క్లియర్‌గా రాయడం జరిగింది. సో చూడండి మోషన్ గతి శాస్త్రం అని చెప్పేసి అంటుంటాం. అండ్ చలనం అని చెప్పేసి అంటుంటాం. చాలా ఉంటాయి మోషన్‌లో. సో చూడండి ఈ మోషన్ మీరు పర్ఫెక్ట్ అవ్వండి. ఈ మోషన్ పర్ఫెక్ట్ అయిన తర్వాతే ఈ టాపిక్ చదవండి. ఎందుకంటే ఈ టాపిక్‌కి కంప్లీట్‌గా లింక్ అయిన టాపిక్ ఏదైనా ఉందంటే న్యూటన్ లాస్ అనమాట. బిట్స్ అడుగుతూ ఉంటాడు రెగ్యులర్‌గా. అండ్ చూడండి ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంది అంటే ఫస్ట్ ఈ లైన్ సిరీస్ ఆర్డర్ అనేది నేను ఆల్రెడీ సెట్ చేయడం జరిగింది కాబట్టి మీరు ఈ లైన్ సిరీస్‌లో ఉండండి. ఈ లైన్ సిరీస్‌ని ఫాలో అవ్వండి. ఫస్ట్ మోషన్ టాపిక్ చదవండి. ఆ తర్వాత న్యూటన్ లాస్ అండ్ ఆ తర్వాత బలం అనే టాపిక్ ఉంటది. వాటి గురించి చదవండి. అండ్ ఆ తర్వాత పని, శక్తి, సామర్థ్యం, వర్క్, పవర్, ఎనర్జీ గురించి చదవండి. ఇక్కడ నుంచి న్యూమెరికల్స్ అడుగుతుంటాడు. ఇక్కడ నుంచి ఎక్కువగా మనకి న్యూమెరికల్స్ అడుగుతూ ఉంటాడు. అండ్ ఈ టాపిక్ మీరు కంప్లీట్‌గా చదివితేనే మీకు గురుత్వాకర్షణ, గ్రావిటేషన్ అనే టాపిక్‌ని మీరు చేయగలుగుతారు. సో చూడండి ఇక్కడున్న 4 టాపిక్స్ కూడా ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటది కాబట్టి ఒక లైన్ సిరీస్‌లో చదవండి. ఫస్ట్ మీరు మోషన్ చదవండి. ఆ తర్వాత చూడండి న్యూటన్ లా చూసుకోండి. ఆ తర్వాత చూడండి వర్క్ అండ్ ఎనర్జీ ఇవన్నిటికి సంబంధించింది చూడండి. దీంట్లో న్యూమరికల్స్ ఎక్కువగా అడుగుతుంటాడు. నెక్స్ట్ గ్రావిటేషన్ గురించి చూడండనమాట. సో చూసుకోండి ఈ ఆర్డర్ సిరీస్‌లో మీరు ఫాలో అయినట్లయితే మీకు చదివిందంతా కూడా చాలా సింపుల్‌గా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిజిక్స్‌లో సెకండ్ పార్ట్ వచ్చేసరికి తరంగాల గురించి వేవ్స్ అని చెప్పేసి అంటుంటాం. ఈ తరంగాల్లో ఫస్ట్ వచ్చేసరికి తరంగాల గురించే చదవండి. ఆ తర్వాత ధ్వనుల గురించి చదవండి. సౌండ్ అనే టాపిక్ అనేది కంప్లీట్‌గా వేవ్స్‌కి రిలేటెడ్‌గా ఉంటది. మీకు తెలుసు. సో, పరశ్రవ్య ధ్వనులు అని చెప్పేసి అంటుంటాయి. అవి ఏ విధంగా తరంగాల రూపంలో వెళ్తాయి అని చెప్పేసి మనకి తెలుసు. ఇవన్నిటి గురించి కూడా చాలా క్లియర్‌గా ఫస్ట్ తరంగాలు చదివిన తర్వాతనే మీరు ఏ టాపిక్ చదువుతారంటే ధ్వనులు అనే టాపిక్ చదవండి. ఎందుకోసమంటే ఈ ధ్వని అనే టాపిక్ మీకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తరంగాలు అనే టాపిక్ అనేది మీరు పర్ఫెక్ట్ అయ్యి ఉండాలి. ఇది ఫిజిక్స్‌కి సంబంధించి. నేను చాలా క్లియర్‌గా చెప్తాను చూడండి. నెక్స్ట్ కాంతి, లైట్ గురించి చెప్తాను. ఈ లైట్‌కి సంబంధించి టాపిక్స్‌లో మనకి ఏమేమి అడుగుతాడు అంటే ఫస్ట్ వచ్చేసరికి మిర్రర్స్‌కి సంబంధించి అడుగుతాడనమాట. సో, కటకము ఆ తర్వాత ఇవన్నీ అడుగుతాడు. వీటికి సంబంధించి ఒక పార్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ మిర్రర్‌కి సంబంధించి. ఆ తర్వాత సమతల దర్పణం వీటికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ న్యూమరికల్ కూడా అడిగే ఆస్కారం ఉంటుంది మనకి. ఆ తర్వాత చూడండి లాస్ట్ ఐకి సంబంధించి అడుగుతారనమాట. సో, ఐకి సంబంధించి అడుగుతాడు. మయోపియా, హైపర్ మెట్రోపియా ఇవన్నీ ఉంటాయి కదా! వీటికి సంబంధించి కూడా మనకు అడుగుతాడనమాట. ఐకి సంబంధించి, ఆప్టికల్స్‌కి సంబంధించి అడుగుతాడు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో, కాంతిలో మేజర్‌గా ఇవి ఉంటాయి మనకి. నెక్స్ట్ విద్యుత్ అయస్కాంతం, ఎలక్ట్రిసిటీ ఈ మూడిటితో లింకప్ అయిన టాపిక్ ఏదైనా ఉంది అంటే ఈ ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కరెంట్ ఉంటది. ఆ తర్వాత కరెంట్ మీన్స్ లైట్ ఉంటది. ఆ తర్వాత లైట్ అండ్ సౌండ్ ఉంటది. ఈ మూడిటికి లింకప్ అయిన టాపిక్ ఏదైనా ఉంది అంటే విద్యుత్ అయస్కాంతం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఈ 3 టాపిక్స్ చదివిన తర్వాతే ఈ విద్యుత్ అయస్కాంతం అనే టాపిక్‌ని చదవండి. ఇవన్నీ చదివిన తర్వాత కొలతల గురించి మీరు చూసుకోండి. ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి 1 మార్క్ అనేది డెఫినిట్‌గా అడుగుతూ ఉంటాడు. ఇది లాస్ట్‌లో చదవండి. ఎగ్జామ్ బిఫోర్ 2 డేస్ ఉన్నదన్నప్పుడు చదివి చాలా మెంబర్స్ ఇది మర్చిపోవడానికి ఆస్కారం ఉంటది కాబట్టి బిఫోర్ 2 డేస్ ఒకసారైతే దీన్ని రివిజన్ చేయండి. మీరు ఎప్పుడు చదివినా బిఫోర్ 2 డేస్ అయితే కంప్లీట్‌గా మీరు రివిజన్ చేయండి. మీరు అన్ని గుర్తుంచుకునే విధంగా చదవండి. అండ్ ఆ తర్వాత న్యూమరికల్స్ అయితే చూసుకోండి. న్యూమరికల్ వచ్చేసరికి వర్క్, పవర్, ఎనర్జీ నుంచి అడుగుతాడు. ఆ తర్వాత చూసుకోండి కాంతి నుంచి కూడా అడిగే ఆస్కారం ఉంది కాబట్టి ఈ రెండిటి నుంచి న్యూమరికల్స్ అడిగే ఆస్కారం అయితే ఎక్కువగా కనబడుతుంది. ఇది ఫిజిక్స్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో చూడండి ఫిజిక్స్‌కి సంబంధించి మీరేం చదువుతారంటే హైటెక్ విజయదశమి చదవండి. న్యూమరికల్స్‌కి మాత్రం ఏదైనా ఛానల్ ఫాలో అవ్వండి. నాకు టైం ఉంటే నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫిజిక్స్‌కి సంబంధించి ఈ హైటెక్ విజయదశమిలో ఏ విధంగా ఉందో నేను చూపించాలి కాబట్టి చూపిస్తాను చూడండి. సో పాలిటీ ఆ తర్వాత జియోగ్రఫీ, ఫిజిక్స్. సో చూసుకోండి ఇక్కడ కాంతి, లైట్ ఉంది. సో లైట్‌కి సంబంధించిన టాపిక్ అనమాట. రంగులు, కటకాలు, వివర్తనం అని చెప్పేసి చెప్పడం జరిగిందా? సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ధ్వని అనే టాపిక్ ఉంది. ఆ తర్వాత చూసుకోండి ఎలక్ట్రిసిటీ, విద్యుత్ అనేది టాపిక్ ఉంది.
సో సబ్ టాపిక్స్తో సహా ఇచ్చాడు ఇక్కడ ఎలక్ట్రిసిటీ. ఆ తర్వాత చూసుకోండి చాలా క్లియర్గా ఇంకా ఏమి ఇచ్చాడంటే ఉష్ణం, హీట్ అనే టాపిక్ ఉంది. హీట్ అనే టాపిక్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాని గురించి కూడా నేను చెప్పాలి. సో చూడండి బేసికల్గా ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ లైట్ చదవాలా, ధ్వని చదవాలా, ఎలక్ట్రిసిటీ చదవాలా. సో దీనికంటే ముందు మనం చదవాల్సింది తరంగాలు అనే టాపిక్ ఉంటుంది. అది నెక్స్ట్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ తరంగాలు చదవండి, ఆ తర్వాత సౌండ్ ధ్వని గురించి, ఆ తర్వాత లైట్ గురించి, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ గురించి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్డర్ని మీరు ఫాలో అవ్వండి, మీకు చాలా సింపుల్గా గుర్తుండడం జరుగుతుంది. అండి నెక్స్ట్ పేజ్ గతిశాస్త్రము చూసుకోండి. గతిశాస్త్రం కూడా నేను చెప్పడం జరిగింది. ఫస్టే న్యూటన్ గమన నియమాలు ఇది కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత తీసుకోండి ఆధునిక భౌతిక శాస్త్రం కూడా చూసుకోండి. పరిమాణంలో కణాలు, పరిమాణంలో నమూనాలు, ఇదంతగా తెలీదు, అవసరం లేదనుకుంటున్నాను. రేడియో ఐసోటోపులు మీన్స్ ఇది తరంగాలకి సంబంధించిన టాపిక్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో సబ్ టాపిక్స్గా ఇచ్చాడు, రేడియో, ఎక్స్ తరంగాలు, ఇవన్నీ కూడా తరంగాలకి సంబంధించినవి అనమాట. సో చూసుకోండి దాదాపు ఇక్కడ నేను అక్కడైతే ఏ నేమ్స్ చెప్పానో అవన్నీ ఇక్కడ ఉన్నాయి, బట్ టాపిక్స్ నేమ్ రిలేటెడ్గా లేవు. ఇక్కడ నేను ప్రతి టాపిక్ని కూడా రైట్ మార్క్ పెడుతున్నాను. సో అన్ని టాపిక్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉండే దాంట్లో కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అన్నెసెసరీ పార్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి దీంట్లో, కాబట్టి ఈ బుక్ సజెస్ట్ చేస్తున్నాను చూడండి. సో ఫిజిక్స్లో మీరు ఏం చదువుతారు అంటే ఫిజిక్స్లో హైటెక్ విజయరహస్యమే చూసుకోండి. న్యూమరికల్స్కి మాత్రం మీరు వేరేది ఏమైనా బుక్ చూడండి. ఇంకా మీరు చదవాలి అనుకుంటే 8th 9th లాస్ట్ 10th కూడా చదవాలనుకుంటే చదవచ్చు. బుక్స్ చదవండి. సో ఏ బుక్స్ చదువుతారు అంటే నేషనల్ బుక్స్ అయినా ఉంటే చదవండి, లేదంటే మీ బుక్స్ ఉన్నా కూడా ఓకే. ఎందుకోసం అంటే దాదాపు 90 పాయింట్స్ అయితే సేమ్గా ఉంటాయి. బట్ హిస్టరీ, పాలిటీ ఇటువంటి విషయాల్లో మాత్రం మనం నేషనల్ బుక్కే చదవాలి. ఎందుకోసం అంటే దాంట్లో మనకి ఇప్పుడు హిస్టరీ చూసామనుకో, తెలంగాణ హిస్టరీ ఇస్తున్నారు, ఏపీ హిస్టరీ ఇస్తున్నారు, బట్ మనకు అది అవసరం లేదు కదా, మనకి నేషనల్ లెవెల్ కాబట్టి. సో ఈ హిస్టరీకి సంబంధించి, సోషల్కి సంబంధించింది ఏమైనా చదవాలి అనుకుంటే దాదాపు మీరు ఏం చదువుతారు అంటే నేషనల్కి సంబంధించిన బుక్ చదవండి. సో అదే బయో సైన్స్ కావచ్చు, లేదా ఫిజిక్స్ కావచ్చు, లేదా కెమిస్ట్రీ కావచ్చు, మీరు ఏమైనా చదవాలి అనుకుంటే సో నేషనల్ లేకపోయినా స్టేట్ ఉన్నా ఓకే అదే చదివేయండి. ఎందుకోసం అంటే దాదాపు బుక్ అనేది సేమ్గానే ఉంటుంది. సో ఈ స్టేట్లో కొంచెం తక్కువగా ఉంటుంది, నేషనల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ 8th వరకు చదవమంటే మీరు 10th వరకు చదవండి. ఓకేనా, చాలా క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఈ బుక్లు మీరు చదివేటప్పుడు ఏం చేస్తారు అంటే బుక్లో అన్నెసెసరీ టాపిక్స్ కూడా ఉంటాయన్నమాట. ఆ టాపిక్ని ఫస్ట్ తీసేసి నేను ఏ టాపిక్స్ అయితే చెప్పానో అవే చదవండి, మిగతా వాటిని చదవకండి. సో చూసుకోండి నేను చాలా క్లియర్గా చెప్పాను. నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం చూడండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బయాలజీ. ఈ బయాలజీ అనేది ఏ విధంగా చదవాలి నేను చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది మనకి. 1 మార్క్ అనేది ఇక్కడ నుంచి గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఈ బిట్ అయితే ప్రతి పేపర్లో ఉండడం జరుగుతుంది. విటమిన్స్ నుంచి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ టాపిక్ కావచ్చు. ఫస్ట్ 2 టాపిక్లు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ రెండింటితో పాటు 3వ టాపిక్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. డిసీజెస్ నుంచి కూడా ఖచ్చితంగా మనకి బిట్ అనేది అడుగుతుంటాడు. ఈ మూడిట్లో ఖచ్చితంగా 2 అయితే ఉండనే ఉంటాయి, 100% చెప్తున్నాను. అండ్ వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం నుంచి ఒక్కొక్క బిట్ అడుగుతాడు. బట్ ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, డెప్త్గా కూడా ఉంటుంది. బేసికే అడుగుతాడు కానీ మనకు కొంచెం అది ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉండడం వల్ల బయాలజీ వాళ్ళకి ఓకే, బట్ మ్యాథ్స్ వాళ్ళకి కావచ్చు, మిగతా వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు. నెక్స్ట్ వ్యవస్థల గురించి కూడా అడుగుతారు. ఈ వ్యవస్థలో అస్థిపంజర వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ఈ 4 వ్యవస్థలు ఉన్నాయి. నాడీ వ్యవస్థ గురించి కూడా అడుగుతాడు అప్పుడప్పుడు. బేసికల్గా చూసుకోండి ఈ 5 వ్యవస్థల్లో సో మొదటి 4 వ్యవస్థలు అయితే బేసికల్గా ఎక్కువగా ఎప్పుడో ఒకసారి అక్కడక్కడ బిట్ అడుగుతున్నాడు. రెగ్యులర్గా అయితే ఏదో ఒక బిట్ అడుగుతాడు, బట్ ఎక్కడి నుంచి అడుగుతాడు అనేది మనం చెప్పలేము. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా ప్రతి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. రక్త వర్గాలు అని చెప్పేసి అంటుంటాం. రక్త ప్రసరణ గురించి కూడా అడుగుతూ ఉంటాడు. బ్లడ్ గ్రూప్స్ గురించి అయితే ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు అనమాట. ఈ గ్రూప్స్ గురించి ఎక్కువగా బిట్ అనేది వస్తుంది కాబట్టి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో చూసుకోండి ఈ టాపిక్స్ అనేవి బయాలజీలో చూడండి. ఈ టాపిక్స్ అన్ని కూడా ఉన్నాయి. నేను కావాలంటే హైటెక్ విజయరహస్యం బుక్లో నేను చూపిస్తాను చూడండి. జ్ఞానేంద్రియాలు, అస్థిపంజర వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ ఉంది. ఆ తర్వాత తీసుకోండి శ్వాస వ్యవస్థ ఉంది. ఆ తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంది. రక్తం గ్రూపులు ఉన్నాయి. నాడీ వ్యవస్థ ఉంది. ఆ తర్వాత ఇక్కడ వ్యాధి విజ్ఞాన శాస్త్రం అంటే వ్యాధుల గురించి తెలియజేసేది అనమాట. సూక్ష్మజీవులు, వ్యాధుల గురించి ఉంది. ఆ తర్వాత పోషక పదార్థాలు, ఇది మీకు అంతగా అవసరం లేదు. ఎందుకోసం అంటే విటమిన్ల నుంచి ఎక్కువగా అడుగుతాడు ఇక్కడ. మూత్రపిండాల గురించి కూడా అడగచ్చు. ఇక్కడ ఎక్కువగా అడిగేవి మాత్రమే నేను ఫోకస్ చేసి రాయడం జరిగింది. ఈ టాపిక్ అనమాట. ఈ మేజర్ టాపిక్స్ చూసుకోండి. ఇక్కడ కూడా ప్రతి టాపిక్ అయితే ఉంది. అండ్ నిజంగా నేను ఈ బుక్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే ఇప్పుడు మీరు 2020 వర్షన్ తీసుకున్నారనుకోండి, 2019-20 ఈ బుక్ తీసుకున్నారు అనుకుంటే 2019 ఆ 2018లో వచ్చిన ప్రతి ఎగ్జామ్లో వచ్చిన బిట్స్ అన్నీ కూడా మీకు చివరగా ఇస్తున్నాడు, ఆ టాపిక్ చివర. కాబట్టి మీకు ఆ టాపిక్స్ చివర ఇస్తున్నాడు కాబట్టి ఆ బిట్స్ అన్నీ కూడా అక్కడ కవర్ అవుతున్నాయి. కాబట్టి అందుకే నేను చెప్తున్నాను ప్రతి బుక్ చాలా క్లియర్గా. అండ్ ఈ బుక్ అనేది చాలా మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఇన్ టైంలో. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే మీరు ఏ బుక్ చదువుతారు అంటే న్యూస్ అండ్ బుక్ చదవండి. నెక్స్ట్ చూద్దాం చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కెమిస్ట్రీ.
ఈ కెమిస్ట్రీ నుంచి ఎన్ని మార్కులు అడుగుతాడు అని చెప్పేసి మనం చెప్పలేం కానీ ప్రతి మార్క్ అనేది ఈజీగానే ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్ అనేది సింపుల్గానే అడుగుతుంటాడు. సో మనకి తెలుసు పీరియాడిక్ టేబుల్ నుంచి ఒక బిట్ అడుగుతుంటాడు, ఆమ్లాలు క్షారాల నుంచి కూడా ఒక బిట్ అడుగుతుంటాడు, యాసిడ్స్ అండ్ బేసిస్ అని చెప్పేసి అంటుంటాం, లోహాలు అలోహాలు, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అని చెప్పేసి అంటుంటాం. సో చూసుకోండి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇంకో 2 ఉన్నాయి నేను రాయలేదు. సో చూడండి ఈ కెమిస్ట్రీ నుంచి బేసిక్ పార్ట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకోండి ఈ కెమిస్ట్రీ టాపిక్ అనేది కొంచెం పెద్దగానే ఉంది ఇక్కడ హైటెక్ విజయరాశ్యంలో. మీరు బుక్ అనేది చూడండి, లేదంటే దీంట్లో చదివినా కూడా మీకు ఒక్క మార్క్ అయితే మిస్ కాకుండా ఉంటుంది. సో చూడండి కెమిస్ట్రీలో మూలకాలు, సమ్మేళనాలు ఈ టాపిక్ చూసుకోండి. ఆ తర్వాత చూడండి నైట్రోజన్లు, చాల్కోజన్లు, హాలోజన్లు, ఆ తర్వాత జడవాయువుల గురించి కూడా అప్పుడప్పుడు అడుగుతుంటాడు. మూలకాల వర్గీకరణ చూడండి, ఆమ్లాలు, క్షారాలు చూడండి, రసాయనాలు చూడండి, సరిపోద్ది, లోహాలు, మిశ్రమ లోహాలు. సో చూసుకోండి ఈ టాపిక్స్ అయితే మీరు చూడండి. సో ఇది రసాయన శాస్త్రానికి సంబంధించి. రసాయన శాస్త్రానికి సంబంధించి 7th, 8th బుక్స్ చూసినా పర్లేదు, అంతకు మించి అడగడు. చాలా సింపుల్గా అడుగుతాడు, బేసికే అడుగుతాడు. అక్కడ నుంచి ఎక్కువగా నేను గమనించింది అదే. ఆ తర్వాత చూడండి నెక్స్ట్. సో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథ్స్, ఫేవరెట్ టాపిక్ మనకి ఇది. సో చూడండి మ్యాథ్స్లో 30 మార్కులు చాలా సింపుల్గా మీరు గెయిన్ చేసుకోవచ్చు. దాదాపు ప్రతి ఒక్కరికి 25+ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి మీరు ఇంతకుముందే డిపార్ట్మెంట్ పేపర్ చూశారు, చాలా సింపుల్గా రావడం జరిగింది. నేను డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో చూసిన డ్రాబ్యాక్ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. మీలో చాలా మెంబర్స్ ఏంటంటే ఇక్కడ రేషియో గురించి ఉంది అనుకోండి, ఈ రేషియో నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అని చెప్పేసి అడుగుతున్నారు. నేను 1 మార్క్ అని చెప్పేసి చెప్తూ ఉంటాను. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ పేపర్లో చూడండి, ఈ పేపర్లో మీరు ఒకసారి గమనించినట్లయితే 4 క్వశ్చన్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి రావడం జరిగింది. ఈ 4 క్వశ్చన్స్ కూడా మీకు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి రావడం జరిగింది. పర్సంటేజ్ నుంచి ఒక్క బిట్టు అడగలేదు, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఒక్క బిట్టు అడగలేదు, రేషియో నుంచి కూడా అడగలేదు, యావరేజ్ నుంచి ఒక బిట్ అడిగాడు. సో చూసుకోండి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మాత్రమే అడిగాడు ఈ పేపర్లో. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే సెట్ ఆఫ్ టాపిక్స్ తీసుకోండి. అందుకే చూడండి నేను మ్యాథ్స్ని 4 రకాలుగా డివైడ్ చేశాను. 1, 2, 3, 4. సో చూసుకోండి అరిథమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశాను. కాబట్టి ఈ 4 పార్ట్స్లో చూడండి వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఏదంటే ఇది. ఇక్కడ నుంచి దాదాపు మనకి 8 నుంచి 10 మార్కుల వరకు కూడా అడుగుతూ ఉంటాడు అనమాట. ఖచ్చితంగా 8 మార్కులు అయితే అడుగుతూ ఉంటాడు ఇక్కడ నుంచి, ఈ సెక్షన్ నుంచి. అంటే ఖచ్చితంగా నంబర్ సిస్టము, బాడ్మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, సింప్లిఫికేషన్స్ ఈ అన్ని టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే దాదాపు 8 మార్కులు వచ్చినట్టే. ఎందుకోసం అంటే ఒక్కొక్క సెట్లో ఎల్సిఎం నుంచి 5 మార్కులు ఇచ్చాడు అనుకోండి, ఎల్సిఎం మీరు చదవలేదు ఏం చేస్తారు? అందుకే చెప్తున్నాను ఒక సెట్ ఆఫ్గా తీసుకోండి. తీసుకున్నప్పుడు మీకు 8 మార్కులు ఖచ్చితంగా వచ్చే ఆస్కారం ఉంటుంది. మీరు ఒక సెట్ ప్రిపేర్ అవ్వకపోయినా పర్లేదు, బట్ ఈ సెట్ మొత్తం చూశారనుకోండి మీకు అక్కడ నుంచి మార్కులు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ వదిలేసిన వాళ్ళు 4 మార్కులు ఈజీగా వెళ్ళిపోయినట్టే కదా. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే సో వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ నుంచి దాదాపు 8 నుంచి 10 మార్కుల వరకు కూడా రావచ్చు. అండ్ ఇక్కడ చూసుకోండి ఈ 4th సెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో చూడండి ఇక్కడ 17 నుంచి 18 మార్కులు ఇక్కడ వరకే వస్తాయన్నమాట. సో ఫస్ట్ సెట్ అండ్ 4th సెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి 9 మార్కుల వరకు కూడా వచ్చే ఆస్కారం అనేది ఉండడం జరుగుతుంది. దీంట్లో మేజర్గా ఏం అడుగుతాడు అంటే ట్రిగ్నోమెట్రీ అడుగుతాడు, ఆల్జీబ్రా అడుగుతాడు, జామెట్రీ కంటే ఎక్కువ మెన్సురేషన్స్ అడుగుతాడు, స్టాటిస్టిక్స్ అడుగుతాడు. ఈ 4 టాపిక్స్ అనేది మేజర్ టాపిక్స్ అనమాట. ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్పేస్తున్నాను, దాంట్లో ఏమీ లేదు. ఒక్కొక్క టాపిక్ నుంచి 2 నుంచి 3 మార్కులు కూడా అడిగే ఆస్కారం అయితే ఉంది. చాలా క్లియర్గా నేను చెప్తున్నాను. ఇక్కడ నుంచి 2 నుంచి 3 అడగచ్చు, ఇక్కడ నుంచి 1 నుంచి 2 అడగచ్చు, ఇక్కడ నుంచి చూడండి 2 నుంచి 3 అడగచ్చు, ఇక్కడ నుంచి 1 నుంచి 2 అడగచ్చు. చాలా క్లియర్గా నేను చెప్పేశాను. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇక్కడ 8, ఇక్కడ 9 అనుకుంటే 17 కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకా ఉన్నవి 13 మాత్రమే. ఇక్కడ నుంచి కూడా దాదాపు 7 నుంచి 8 మార్కులు కూడా అడుగుతూ ఉంటాడు అనమాట. సో చూడండి 8లో 4 ఇక్కడ నుంచి అడిగేశాడు డైరెక్ట్ మన డిపార్ట్మెంటల్ ఎగ్జామ్లో. సో ఇదే చూడండి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పేపర్ నేను ఆల్రెడీ చూపించడం కూడా జరిగింది. కాబట్టి చూడండి ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. సో చాలా క్లియర్గా నేను ఇవన్నిటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. నేను దాదాపు ప్రీవియస్ పేపర్స్ కూడా చేశాను, వాటి గురించే దాదాపు ఎక్కువగా రావడం జరిగింది. కాబట్టి వీటి మీద ఫోకస్ చేసి చదవండి. ఎక్కడి నుంచి బిట్ వస్తుంది అనే విషయాన్ని కూడా నేను చాలా క్లియర్గా చాలాసార్లు చెప్పడం జరిగిందనమాట. వాటన్నిటి గురించి కూడా చూడండి. అండ్ నంబర్ సిస్టంలో ఏం చదవాలో చెప్పడం జరిగింది. నంబర్ సిస్టమ్ ఆఫ్ జీరోస్ చూసుకోండి అని చెప్పాను. ఆ తర్వాత ఏం చెప్పాను, రిమైండర్ థీరం అని చెప్పేసి చెప్పాను. ఆ తర్వాత యూనిట్ డిజిట్ అని చెప్పేసి చెప్పాను. ఆ తర్వాత చూడండి ఇవన్నీ కూడా నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఫ్రాక్షన్స్ అని చెప్పేసి చెప్పాను. ఈ విధంగా మీరు ప్రతి పాయింట్ టు పాయింట్ చెప్పాను నేను. ఆ విధంగా చెప్పిన తర్వాత కూడా ఆ టాపిక్స్ని మిస్ చేయకండి. ఆ టాపిక్స్ని మీరు మిస్ చేశారనుకోండి మీకు మార్కులు అనేది చాలా తక్కువగా రావడం జరుగుతుంది. నేను చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా ప్రతి టాపిక్. సో చూడండి ఇవన్నీ కూడా 175 వీడియోస్తో ఇక్కడ ఉన్న ప్రతి టాపిక్ని కూడా నేను చాలా క్లియర్గా ఎన్టీపీసీ లెవెల్లో 175 వీడియోస్తో అందిస్తున్నాను. ఓన్లీ 1000 రూపాయలకి మాత్రమే ఈ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. 175 వీడియోస్ ఉంటుంది. ప్రతి టాపిక్ని కూడా 0 to హీరో లెవెల్లో చెప్పడం జరుగుతుంది. ఎవరైనా కావాలి అనుకుంటే 1000 రూపీస్ అనేది
ఫోన్‌పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు చేసిన తర్వాత ఏ నంబర్‌కి చేస్తారంటే 9010304843 అనే నంబర్‌కి చేసి వాట్సాప్‌లో స్క్రీన్‌షాట్ సెండ్ చేయగలరు. ఇదే నంబర్‌కి సెండ్ చేయండి స్క్రీన్‌షాట్ అనేది. ఇదే నంబర్‌కి మనీ కూడా పంపేయండి. ఎవరైనా బై చేయాలి అనుకుంటే. సో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో మేజర్‌గా ఏం అడుగుతున్నాడు అంటే నేను చెప్తాను చూడండి. లివింగ్ జాయినింగ్ కాన్సెప్ట్ అడుగుతాడు దీంట్లో. లేదంటే మెంబర్ పర్సన్స్ గురించి అడుగుతారు. నలుగురు పురుషులు, ఐదుగురు స్త్రీలు. అండ్ ఆ తర్వాత M1D1H1 సో చూసుకోండి ఆ మోడల్ కూడా అడుగుతూ ఉంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా ఎక్కువగా అడుగుతున్నాడు. గ్రూప్ డీలో ఎక్కువగా అడిగే టాపిక్ ఇది. ఎన్టీపీసీలో అడగకపోవచ్చు. గ్రూప్ డీలో అయితే ఎక్కువగా అడిగాడు ఈ టాపిక్ అనేది. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్‌లో వెరీ వెరీ ఇంపార్టెంట్. యావరేజ్ స్పీడ్ అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత రిలేటివ్ స్పీడ్ అనేది ఎక్కువగా అడుగుతుంటాడు. యావరేజ్ స్పీడ్ అండ్ రిలేటివ్ స్పీడ్ ఈ మోడల్స్ అనేది ఎక్కువగా అడుగుతాడు. ట్రైన్స్ నుంచి బేసిక్ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతుంటాడు. నేను చాలా క్లియర్‌గా చెప్తాను. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది తక్కువగా అడుగుతున్నాడు. సో వీటి గురించి నేను చాలా క్లియర్‌గా చెప్పేసాను. నంబర్ సిస్టమ్‌లో కూడా ఒక 4 పార్ట్స్ చెప్పేసాను. గాడ్ మాస్ అయితే మీకు తెలుసు. డెసిమల్స్ గురించి కూడా మీకు తెలుసు. ఫ్రాక్షన్స్ కూడా తెలుసు. ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్‌లో బేసిక్ నుంచి అడుగుతున్నాడు. కొంచెం డెప్త్ లెవెల్‌లో అడుగుతాడు ఇక్కడ నుంచి బిట్ అనేది. సింప్లిఫికేషన్స్‌లో సిరీస్ చూసుకోండి. ఆ తర్వాత రూట్స్ చూసుకోండి. క్యూబ్ రూట్స్ చూసుకోండి. స్క్వేర్ రూట్స్ చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్క్వేర్ రూట్ నుంచి కూడా బిట్ అడుగుతూ ఉంటాడు. స్క్వేర్ రూట్, స్క్వేర్స్, క్యూబ్ చూసుకోండి. అవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సింప్లిఫికేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మేజర్‌గా మన డిపార్ట్మెంట్ ఎగ్జామ్‌లో సింప్లిఫికేషన్ నుంచి కూడా దాదాపు 3 మార్కులు అడిగాడు. సో చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా. పర్సెంటేజ్‌లో కూడా చాలా క్లియర్‌గా నేను ఏ ఏ టాపిక్స్ చదవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్‌లో కూడా ప్రతి మోడల్‌ని నేను డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఎస్ఐ అండ్ సిఐ దీంట్లో అయితే మేజర్‌గా నేను చెప్తున్నాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా అడుగుతాడు. లేదంటే చూసుకోండి టైం అయినా అడుగుతాడు. సిఐ అండ్ ఎస్ఐకి మధ్య భేదం చెప్పేసి అడుగుతుంటాడు. ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిసారి ఇదే బిట్ నాకు కనబడుతుంది. అండ్ ఇదే బిట్ మొన్న కూడా అడిగాడు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్‌లో. నేను చేశాను ఆ బిట్ మీరు చూడండి. ఈ బిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. రేషియోస్ నుంచి బేసికే అడుగుతున్నాడు. 4 ప్రపోర్షన్స్ ఉంటాయి. అక్కడ నుంచి అడుగుతున్నాడు. ఏజెస్ నుంచి కూడా అడుగుతున్నారు రెగ్యులర్‌గా. యావరేజెస్ కూడా చూసుకోండి. మిక్స్చర్ అండ్ అలిగేషన్ అనేది తక్కువగా కనబడుతుంది. ఇక్కడ ఇంకో టాపిక్ పార్ట్నర్‌షిప్ కూడా చూసుకోండి. పనిలో పని అదొకటి వదిలిపెట్టడం ఎందుకు. నెక్స్ట్ చూడండి ట్రిగ్నోమెట్రీలో అయితే బేసిక్సే అడుగుతాడు. సో ఒక ప్యూర్ మ్యాథ్స్‌లో ఒక అడ్వాంటేజ్ చెప్తాను. ప్యూర్ మ్యాథ్స్ ఎవరైతే పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవుతారో వాళ్ళు చాలా సింపుల్‌గా మంచి మార్కులు సాధించొచ్చు. ఎందుకోసం అంటే ప్యూర్ మ్యాథ్స్ 9 మార్కులు అడిగాడనుకోండి. దాంట్లో 7 మార్కులు సింపుల్‌గానే అడిగేస్తున్నాడు. కాబట్టి 7 మార్కులు చాలా సింపుల్‌గా మీ దగ్గర ఉన్నట్టే కాబట్టి మీరు ప్యూర్ మ్యాథ్స్ అనేది అస్సలు వదిలిపెట్టొద్దు. నేను చాలా క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. మెన్సురేషన్ నుంచి 2-3 మార్కులు చాలా సింపుల్‌గా మీరు గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత తీసుకోండి స్టాటిస్టిక్స్ నుంచి అయితే కళ్ళు మూసుకొని ఒక బిట్ అనేది మీరు గెయిన్ చేయొచ్చు. ఆ తర్వాత తీసుకోండి స్టాటిస్టిక్స్ నుంచి అయితే వెరీ 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 సింపుల్‌గా ఉంటాయి. నేను నెక్స్ట్ ఫ్రైడే రోజు స్టాటిక్స్ వీడియో పెడతాను. 1 అవర్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రైడే రోజు. ఫ్రైడే మీకు మంచి వీడియోస్ అయితే నేను అందించడం జరుగుతుంది. అంటే ఎవ్రీడే వీడియో ఉంటది. బట్ ఫ్రైడే వీడియో వచ్చేసరికి అట్‌లీస్ట్ 1 ½ అవర్ అయినా ఉండేటట్టు చూస్తాను. 1 అవర్ 30 మినిట్స్ ఉండేటట్టు చూస్తాను. కంప్లీట్ టాపిక్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాననమాట. ఏదైనా ఖచ్చితంగా బిట్ వస్తుంది అంటే ఆ టాపిక్స్ అన్ని కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు మీకు కావాల్సిన టాపిక్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ట్రై చేస్తాను నేను చేయడానికి. ఎక్కువగా ఎవరైతే ఏ టాపిక్ అయితే మీరు మెన్షన్ చేస్తారో ఆ టాపిక్ నేను చేస్తాననమాట. సో చూడండి ప్రతిదీ కూడా నేను ఇక్కడ చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇది మ్యాథ్స్‌కి సంబంధించిన స్ట్రాటజీ. మ్యాథ్స్‌కి ఏ బుక్ ప్రిపేర్ అవుతారంటే ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ చాలా క్లియర్‌గానే చెప్తున్నాను. మీకు భాగ్యనగర్ బుక్ ఉంటే ఓకే. భాగ్యనగర్ బుక్ లేకపోతే నా ఛానల్‌కెళ్ళి ఒక్కసారి ప్లేలిస్ట్ చూడండి. ఆ వీడియోలన్నీ చూసిన తర్వాత ఒక్కసారి మీరే కామెంట్ చేస్తారు. దాదాపు మంచి మోడల్స్ అన్నీ నేను కవర్ చేయడం జరిగింది. పెయిడ్‌లోనే కాదు ఫ్రీలో కూడా నేను మంచి కంటెంటే ఇచ్చాను. మీరు ఒకసారి వెళ్లి చూడండి. చూస్తేనే కదా తెలిసేది. నేను చెప్తున్నాను ఫ్రీలో చెప్పిన కంటెంటే మొన్న దాదాపు రావడం జరిగింది. పెయిడ్‌లో అయితే చాలా ఎక్కువగా చెప్పాను గానీ ఫ్రీలో చాలా సింపుల్‌గా చెప్పాను. అవే సింపుల్ బిట్స్ మీకు వచ్చాయి కాబట్టి ఫస్ట్ మీకు బేసిక్ స్టాండర్డ్ కావాలి కాబట్టి నా ప్లేలిస్ట్‌కెళ్ళండి. డీడీ మ్యాథ్స్ ఛానల్ ప్లేలిస్ట్‌లో చాలా అవైలబుల్‌గా ఉండడం జరిగింది మ్యాథ్స్ క్లాసెస్. ప్రీవియస్ పేపర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ప్రతి టాపిక్ కూడా అవైలబుల్‌గా ఉంది. ఒకసారి వెళ్లి చూడండి. చూస్తేనే కదా తెలిసేది మీకు ఎంతవరకు మీకు చేయగలుగుతారు. ఏ విధంగా చెప్తున్నాను నేను కూడా అని చెప్పేసి తెలిసేది. నెక్స్ట్ చూద్దాం చూడండి. రీజనింగ్ గురించి నేను డిస్కస్ చేయాలి. సో చూడండి ఈ రీజనింగ్‌లో బెస్ట్ బుక్స్ ఏది అని చెప్పేసి అడుగుతున్నారు తెలుగులో. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎస్‌విఆర్ అనే బుక్ మీరు తీసుకోండి. ఈ బుక్ చాలా బావుంది. అంటే తెలుగులో చాలా వరకు బుక్స్ అనేవి రీజనింగ్‌కి సంబంధించిన బుక్స్ అనేవి లేదు. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కూడా ఈ మధ్య తెలుగులో అవైలబుల్‌గా దొరకట్లేదు మనకి రీజనింగ్‌కి సంబంధించింది. కాబట్టి మీరు తెలుగు బుక్ అనేది కావాలి రీజనింగ్‌కి సంబంధించిందంటే మార్కెట్‌కెళ్ళండి. ఎస్‌విఆర్ అనే బుక్ చాలా ఫేమస్ బుక్. దీంట్లో మంచి మంచిగా మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ రీసెంట్‌గా వచ్చిన పేపర్స్ ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎక్కడి నుంచి బిట్ వచ్చింది, ఏ
విధంగా వచ్చింది అని చెప్పేసి కూడా అడిగాడు కాబట్టి సో చూసుకోండి, దానికి సంబంధించి మీరు చూడండి. రీజనింగ్కి సంబంధించి నేను టాపిక్స్ అన్ని కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ రీజనింగ్లో ఏ ఏ టాపిక్స్ చదవాలి అని చెప్పేసి ఇంతకుముందే చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి చెప్పాలంటే చెప్తాను చూడండి. సంఖ్యా శ్రేణి ఇది కూడా చూసుకోండి, మిస్సింగ్ నెంబర్స్ చూసుకోండి, గణిత ప్రక్రియలు చూసుకోండి, గణిత పరిజ్ఞానము. సో ఇది అవసరం లేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. గణిత ప్రక్రియలు అయితే ఇంపార్టెంట్. అంకెల పరిజ్ఞానము సో చూసుకోండి. నంబర్ రిపీటెడ్ ఇది కూడా చూసుకోండి. కోడింగ్ డీకోడింగ్ సో ఇక్కడ ఏమేమైతే ఇంపార్టెంట్ వాటి గురించి అన్ని స్టార్ మార్కులు ఇస్తాను చూడండి. ఇది ఆ తర్వాత ఇది సో వీటి నుంచి ఖచ్చితంగా బిట్లు అడుగుతూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ నేను డ్రా చేస్తాను. ఆ తర్వాత తీసుకోండి కోడింగ్ డీకోడింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. 2-3 మార్కులు అనేది కోడింగ్ డీకోడింగ్ నుంచి మీకు రావడం జరుగుతుంది. ఈ కోడింగ్ డీకోడింగ్ అనేది చూసుకోండి. ఆ తర్వాత తీసుకోండి అక్షరమాల, ఆల్ఫాబెట్ సిరీస్ ఇది కూడా చూసుకోండి. కోడింగ్ డీకోడింగ్ చూస్తే ఆటోమేటిక్గా మీరు ఇది చేయగలిగినట్టే. ర్యాంకింగ్ టెస్ట్ నుంచి 1 మార్క్ అప్పుడప్పుడు అడుగుతున్నాడు, అప్పుడప్పుడు అడగట్లేదు. అండ్ అనాలజీ ద వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. 2 మార్కులు అయితే మీకు రావడానికి అవకాశం ఉంది. అండ్ అనాలజీ ఆ తర్వాత తీసుకోండి ఆడ్ వన్ అవుట్ క్లాసిఫికేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత తీసుకోండి రక్త సంబంధాలు వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. 2 మార్కులు వస్తాయి. ఆ 2 మార్కుల్లో ఒకటి పాయింటింగ్ ఫోటో వస్తుంది అనమాట. ఒక వ్యక్తిని చూపిస్తూ ఆ బిట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి కొంచెం లాజికల్గా అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి కూడా చూసుకోండి. 3 మార్కుల వరకు కూడా అడుగుతాడు. అండ్ డైరెక్షన్స్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నుంచి కూడా బిట్స్ అనేది రెగ్యులర్గా అడుగుతుంటాడు. ఈ డైరెక్షన్లో ఏ బిట్ ఇంపార్టెంట్ అంటే సో షాడోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సిట్టింగ్స్ అరేంజ్మెంట్ కూడా చూసుకోండి. ఒక బిట్ అడగచ్చు. సో ఇక్కడ 3 స్టార్లు ఇచ్చాను అంటే ఖచ్చితంగా 2 మార్కులన్నా వస్తుందని అర్థం. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్ అంతగా అడగట్లేదు. అనలిటికల్ రీజనింగ్ కూడా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. టైం సీక్వెన్స్ టెస్ట్ ఇది కూడా అంతగా అడగట్లేదు. అర్థమెటిక్ రీజనింగ్ ఇది కూడా అంతగా అడగట్లేదు. కామన్ సెన్స్ టెస్ట్ ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఒకవేళ ఇచ్చినా కూడా సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ ఇవన్నీ అవసరం లేదు. డిసిజన్ మేకింగ్ చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా 1 మార్కు పక్కా అడుగుతూ ఉంటాడు. 2 మార్కులు కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. జడ్జిమెంట్ అంత అవసరం లేదు. డాటా ఎఫిషియన్సీ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నుంచి బిట్ అనేది అడుగుతూ ఉంటాడు దాదాపు ప్రతి సెట్లలో. అండ్ వెన్ డయాగ్రామ్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నుంచి కూడా 2-3 మార్కులు అడుగుతారు. డైస్ నుంచి 1 మార్క్ అడిగే ఆస్కారం ఉంది. సో చూడండి ఈ టాపిక్స్ అయితే చూసుకోండి. చాలా క్లియర్గా నేను మళ్ళీ చెప్తాను చూడండి. సంఖ్యా శ్రేణి చూసుకోండి, మిస్సింగ్ నెంబర్ చూసుకోండి, మ్యాథమెటికల్ ఆపరేషన్ చూసుకోండి, ఆ తర్వాత చూసుకోండి కోడింగ్ డీకోడింగ్ చూసుకోండి, ఆ తర్వాత అనాలజీ చూసుకోండి, క్లాసిఫికేషన్ అంటే యాడ్ వన్ అవుట్ అనమాట. అండ్ ఆ తర్వాత తీసుకోండి బ్లడ్ రిలేషన్స్ చూసుకోండి, డైరెక్షన్ చూసుకోండి, ఆ తర్వాత చూడండి సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా చూసుకోండి, ఆ తర్వాత అనలిటికల్ రీజనింగ్ చూసుకోండి, ఆ తర్వాత చూసండి డిసిజన్ మేకింగ్ చూసుకోండి, ఆ తర్వాత చూడండి డేటా సఫిషియన్సీ చూసుకోండి, డైస్ చూసుకోండి, ఆ తర్వాత చూడండి వెన్ డయాగ్రామ్స్ చూసుకోండి. సో వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. దీనికి ఇంకా షార్ట్గా చేయాలి అంటే చాలా క్లియర్గా చెప్తాను. సిరీస్ ఆ సిరీస్లో అన్నీ వస్తాయన్నమాట. నంబర్ సిరీస్, మిస్సింగ్ సిరీస్ ఇవన్నీ వస్తాయి. సిరీస్ కాంబినేషన్ చూసుకోండి. ఇక్కడ నుంచి 4 మార్కులు అడుగుతాడు. కోడింగ్ డీకోడింగ్ చూసుకోండి, ఆ తర్వాత బ్లడ్ రిలేషన్ చూసుకోండి, ఆ తర్వాత డైరెక్షన్స్ చూసుకోండి, ఆ తర్వాత వెన్ డయాగ్రామ్ చూసుకోండి, ఆ తర్వాత డిఐ చూసుకోండి. సో ఇక్కడ ఉన్న టాపిక్స్లలో ఇవి మేజర్ టాపిక్స్ అనమాట. ఇంకా ఏమైనా మిస్ అయ్యానా అంటే సో చూద్దాం ఒకసారి చూడండి. కోడింగ్ డీకోడింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ చాలా సింపుల్గా ఉంటుంది. అది వదిలిపెట్టకండి, చాలా సింపుల్గా మీరు చేయగలుగుతారు. అండ్ అనాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి ఈ టాపిక్స్ అయితే మేజర్ టాపిక్స్ ఇక్కడ ఉన్న దాంట్లో అనాలజీ. సో ఇది కూడా చూసుకోండి. ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. చూడండి బుక్ వచ్చేసరికి ఏ బుక్ అంటే ఎస్విఆర్ బుక్. ఈ ఎస్విఆర్ బుక్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవన్నీ మీరు చూడాలంటే అవసరం లేదు. ఏం చూడాలో చెప్తాను చూడండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట లాజికల్ రీజనింగ్. ఈ లాజికల్ రీజనింగ్లో చూడండి చాలా క్లియర్గా నేను చెప్తాను. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ చూసుకోండి, అండ్ ఆ తర్వాత స్టేట్మెంట్ కంక్లూజన్ చూడండి, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ చూడండి. ఇక్కడ నుంచి 3 మార్కులు వస్తాయి. శిలాజిమ్స్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. చాలా 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 సింపుల్గా నేను 1 అవర్ వీడియో కంప్లీట్గా చెప్పడం జరిగింది. ఎవరైతే చూసారో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఎలా ఉందో అని తెలియాలి కాబట్టి. ఫ్రీ వీడియోనే వెళ్ళి చూడండి. ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ నా వీడియోలో కూడా ఉంటుంది. శిలాజిమ్స్ డీడీ మ్యాథ్స్ ఛానల్ అని కొట్టినా కూడా వస్తుంది. సో చూడండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. 3 మార్కులు వస్తాయి శిలాజిమ్స్ నుంచి. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. తెలుగులో మనం ఏమంటామంటే త్రిపాద తర్కవాదం అంట. ఏమో శిలాజిమ్స్. సో చూడండి శిలాజిమ్సే చాలా క్లియర్గా నేను చెప్పడం జరిగింది. ఈ శిలాజిమ్స్ నుంచి 3 మార్కులు వస్తాయి. సో ఇక్కడ నుంచి దాదాపు 5 మార్కుల నుంచి 6 మార్కులు 7 మార్కులు కూడా అడగచ్చు. కాబట్టి మీరు కూడా చూసుకోండి. శిలాజిమ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూడండి నాన్ వర్బల్ రీజనింగ్. దీంట్లో ఎక్కువగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఇక్కడ క్యూబు డైస్. క్యూబు ఇంతకుముందు డైస్ చెప్పాను. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూసుకోండి ఒకసారి. కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా ఒక బిట్ అడిగే ఆస్కారం ఉంది. ఆ తర్వాత చూడండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట.
కంప్లీషన్, ఇన్‌కంప్లీషన్ ప్యాటర్న్ ఇది ఇక్కడ నుంచి ఒక బిట్ అడుగుతూ ఉంటాడు. అండ్ చూడండి ఆ తర్వాత నీటి ప్రతిబింబాలు, మిర్రర్ ఇమేజెస్ అడగొచ్చు, వాటర్ ఇమేజెస్ గూడా అడగొచ్చు. ఆ తర్వాత భిన్న పరీక్ష, ఆడ్ నోట్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఇంతకుముందే ఉంది క్లాసిఫికేషన్‌లో. అండ్ ఆ తర్వాత అనాలజీ గూడా నేను చెప్పాను. ఆ తర్వాత సిరీస్ గూడా చెప్పడం జరిగింది. ఈ టాపిక్స్ అనేవి మేజర్ టాపిక్స్ అనమాట దీంట్లో. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా క్లియర్‌గా నేను చెప్పడం జరిగింది. రీజనింగ్ అనేది చాలా సింపుల్. ఎందుకంటే మీరు రీజనింగ్ అనేది ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఫస్ట్ కంప్లీట్‌గా రీజనింగ్ ప్రిపేర్ అవ్వండి. అండ్ చాలా స్పీడ్‌గా ప్రిపేర్ అవ్వండి. చాలా సింపుల్‌గానే ఉంటది. చాలా ఈజీగా ఉంటది. ఈ 30 మార్కులు మీరు ప్రిపేర్ అవుతున్నారు. ఎస్‌వీఆర్ బుక్ అనేది తీసుకున్నారు. ఈ ఎస్‌వీఆర్ బుక్‌లో మీరు ఏం చూడాలి అంటే ఒక్కొక్క దాంట్లో 120 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇవన్నీ చూడాలంటే ఇవన్నీ చూడకండి. ఫస్ట్ బేసిక్ అనేది స్ట్రాంగ్ అవ్వండి. బేసిక్ అనేది స్టాండర్డ్ అవ్వండి. మీకు నచ్చిన యూట్యూబ్ ఛానల్ చూడండి. బేసిక్ అనేది స్ట్రాంగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంతకు ముందు ఎగ్జామ్స్‌లో వచ్చిన బిట్ అని చెప్పేసి ఉంటది. సో రైల్వే, ఆర్ఆర్‌బీ 2005 ఈ విధంగా ఉంటదనమాట. ఒక క్వెషన్ పక్కకి ఆ క్వెషన్ అనేది ఎప్పుడైనా వస్తే ఈ విధంగా ఇచ్చాడు ఆ క్వెషన్ సైడ్‌కి. కాబట్టి ఇటువంటి బిట్స్ అంటే ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఒకసారి మీరు చేయగలుగుతారా లేదా అనేది ప్రాక్టీస్ చేసి చూసుకోండి. అండ్ రీజనింగ్ కావచ్చు, మీకు ఏదైనా డిఫికల్ట్ టాపిక్ ఉంది, ఇక్కడ నుంచి బిట్ వస్తుంది అంటే అది 1 వీక్ బిఫోర్ ఖచ్చితంగా రివిజన్ చేయండి. రీజనింగ్ అనేది 1 వీక్ బిఫోర్ రీజనింగ్ అనేది రిపీట్ చేయండి. బేసికల్‌గా నాన్ వర్బల్ రీజనింగ్ అనేది మర్చిపోవడానికి అవకాశం ఉంటది. ఈ మిర్రర్ ఇమేజెస్‌కి కన్‌ఫ్యూజన్ ఉంటది. అండ్ ఆ తర్వాత వాటర్ ఇమేజెస్‌కి కన్‌ఫ్యూజన్ ఉంటది. ఆ తర్వాత ఘనం, క్యూబ్‌కి కన్‌ఫ్యూజన్ ఉంటది. ఆ తర్వాత తీసుకోండి ఈ తీర్మానాలు, ప్రకటనలు కొంచెం డిఫికల్ట్‌గా ఉండొచ్చు లాజికల్ రీజనింగ్‌లో. కాబట్టి ఇవన్నీ ఒకసారి వినేయండి లాస్ట్ ఎండింగ్ మూవ్‌మెంట్‌లో. కాబట్టి మీకు యూజ్ అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకోసం అంటే రీజనింగ్ అనేది అన్నిటికంటే బెస్ట్ సబ్జెక్ట్, అన్నిటికంటే సింపుల్ సబ్జెక్ట్, అన్నిటికంటే ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టే సబ్జెక్ట్ ఇదే. దాని తర్వాతే మ్యాథ్స్. జీఎస్ అనేది నాకు తెలిసి చాలా డిఫికల్ట్. ఎందుకంటే నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎక్కడి నుంచి బిట్ వస్తదో కూడా తెలీదు. ఏం ప్రిపేర్ అవ్వాలో కూడా తెలీదు. అట్‌లీస్ట్ మ్యాథ్స్‌లో అయినా తెలుస్తది. ఈ ప్యాటర్న్‌లో అడుగుతాడు, ఇది అడుగుతాడు అనేది. బట్ జీఎస్‌లో ఒక ఐడియాలజీ ఉండదు. ఏమి ఉండదు. ఏమొస్తదో కూడా మనకి తెలీదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే జీఎస్ కంటే మ్యాథ్స్‌కి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి అని చెప్పేసి చెప్తూ ఉంటాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి పాలిటీకి సంబంధించి కూడా ఉండడం జరిగింది. హిస్టరీకి సంబంధించి కూడా ఉన్నాయి. ఇవన్నీ మీకు చదవాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే పాలిటీ, హిస్టరీ అనేది బుక్‌లో చూడండి. ఎందుకోసం అంటే నేను చాలా క్లియర్‌గా చెప్తాను చూడండి. ఇక్కడ నేను బెస్ట్ బుక్స్ గురించి డిస్కస్ చేయాలి కాబట్టి ఈ 3 బెస్ట్ బుక్స్ అయితే నేను డిస్కస్ చేస్తున్నాను చూడండి. నేను 3 బెస్ట్ బుక్‌లు చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి చూడండి మ్యాథ్స్‌కి సంబంధించి మీ నోట్స్ ఉంటే చూడండి. లేదంటే నా ఛానెల్‌లో వీడియోస్ ఉంటే చూడండి. అండ్ ఆర్ఎస్ అగర్వాల్‌లో కొన్ని ఇంపార్టెంట్స్ చూసుకోండి. లేదంటే భాగ్యనగర్ బుక్ ఉంటే అది ప్రిపేర్ అయ్యి ఆపేయండి. ఆర్ఎస్ అగర్వాల్ కూడా అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కంప్లీట్ చేయాలి అంటే ఇది మాత్రం చూసుకోండి మ్యాథ్స్‌కి సంబంధించి. మ్యాథ్స్‌కి సంబంధించి నేను క్లారిటీ ఇచ్చాను కదా! ఆర్ఎస్ అగర్వాల్‌లో చూస్తే చూడండి. నేను మేజర్ టాపిక్స్ చెప్పాను కదా! వాటికి సంబంధించి చూడండనమాట. అండ్ ఆ తర్వాత చూసుకోండి నెక్స్ట్ రీజనింగ్‌కి సంబంధించి ఏ బుక్ చెప్పాను అంటే రీజనింగ్‌కి సంబంధించి ఎస్‌వీఆర్ అనే బుక్ ప్రిపేర్ అవ్వండి. ఎస్‌వీఆర్ అనే బుక్ ప్రిపేర్ అవ్వండి. దాంట్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత జీఎస్‌కి సంబంధించి నేనేం చెప్పాను అంటే హైటెక్ విజయరహస్యం అయితే నేను చెప్పడం జరిగింది. హైటెక్ విజయరహస్యం అయితే నేను చెప్పడం జరిగింది. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే లూసెంట్ ఈస్ ద బెస్ట్, బెస్ట్, బెస్ట్ అని చెప్పేసి చెప్తాను. సో చూడండి ఆ తర్వాత చూడండి ఈ జీఎస్ తర్వాత మనకి పాలిటీ కావచ్చు, ఆ తర్వాత జాగ్రఫీ కావచ్చు, ఆ తర్వాత చూసుకోండి హిస్టరీ కావచ్చు. ఇవన్నిటికి కూడా మీరు ఏం చేస్తారు అంటే బుక్స్ చూడండి. స్కూల్ బుక్స్ చూడండి. 8థ్, 9థ్ సరిపోద్ది మీకు. 7థ్, 8థ్, 9థ్ బుక్స్ చూసుకోండి. ఆ తర్వాత మీరు చూడండి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిందైతే మేజర్‌గా మీరు ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి ఇది మీరు ప్రిపేర్ చేసుకుంటారు. మీరు మంచి బుక్ బై చేస్తారా అనేది మీ ఇష్టం. నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా ఓకే. బట్ షార్ట్ అండ్ స్వీట్‌గా టైం అనేది వేస్ట్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి. అండ్ సో చూసుకోండి ఈ బెస్ట్ 3 బుక్స్ అయితే నేను చెప్పడం జరిగింది. ఈ బుక్స్ ఎందుకు చెప్పాను అనే రీజన్ కూడా నేను చెప్పాను. వీడియో అనమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. అండ్ అదే విధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు చేసే లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. బాయ్.